నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి, అదేవిధంగా నిన్న మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యే న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాటి దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి చూద్దాం. ముందుగా ప్రజల భూములకు భూభారతిలో భరోసా, నూతన చట్టానికి నేడు శ్రీకారం అంటే ఒక వార్త హైలైట్గా ఉంది. ఇంకా నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు, సామాన్యులకు అర్థమయ్యేలా పోర్టల్, ఉక్రెయిన్ను బెర్లిన్లా విభజిద్దామా అంటూ ప్రధాన వార్తలు అయితే మనం ఈనాటి దినపత్రికలో చూడవచ్చు. ముందుగా ప్రజల భూములకు భూభారతిలో భరోసా అనే వార్త, నూతన చట్టానికి నేడు శ్రీకారం అంటూ ఒక హెడ్లైన్గా చూడవచ్చు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ, ధరణితో కొలగొట్టిన భూములపై ఆడిట్, త్వరలో వివరాలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోర్టల్ను నేడు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడి అంటూ హెడ్లైన్స్ చూడవచ్చు. ఇక గత ప్రభుత్వం మాదిరి హడావిడిగా తప్పులతో కాకుండా ఎంతో శ్రమించి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, ప్రజల భూములకు భద్రతా భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ధరణి ఇకపై ఉండదని, నూతన రెవెన్యూ చట్టం భూభారతి 2025 సోమవారం నుంచి అమలుకి వస్తుందని ఆయన తెలిపారు నిన్న. ఇక రాష్ట్రంలో 3 జిల్లాల్లోని 3 మండలాల్లో పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి సమస్యల్ని పరిష్కరిస్తామని, జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన వివరించారు. భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారని కూడా మంత్రి తెలపడం జరిగింది. ఆదివారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తెచ్చిన ధరణి పోర్టల్ మాదిరిగా ఇది 3-4 ఏళ్లకు పరిమితం కాదు. ఈ పోర్టల్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా, అందుబాటులో ఉండేలా కూడా దీన్ని ఈ పోర్టల్ నిర్వహించడం జరుగుతుంది అంటూ ఈ పోర్టల్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా సామాన్యులకు అర్థమయ్యేలా పోర్టల్ అంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం జారీ చేయడం జరిగింది. సామాన్య రైతులు సైతం సులభంగా అర్థం చేసుకునేలా భూభారతి పోర్టల్ ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్లోని సమాచారం విషయంలో భద్రతాపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన పరిస్థితి. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో భూభారతిపై ఆదివారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 3 మండలాలు భూభారతిని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మరోసారి కూడా అధికారులతో సమావేశమయ్యారు. ఈ వార్తను మనం ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక అయితే ఇంటర్నేషనల్ వార్త చూసుకున్నట్టయితే ఉక్రెయిన్ను బెర్లిన్లా విభజిద్దామా, అమెరికా కొత్త ప్రతిపాదన అంటూ మరో హెడ్లైన్ తోటి ఒక వార్తను చూడొచ్చు. అయితే ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు తీవ్రంగా కసరత్తు చేసిన అమెరికా ఒక కొత్త ప్రతిపాదన అయితే తెరపైకి తీసుకొచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం అనంతరం బెర్లిన్ను విభజించినట్లే ఉక్రెయిన్ను మండలాలుగా విడగొట్టాలని యోచిస్తున్న పరిస్థితికి ఈ ప్రతిపాదన ఉక్రెయిన్కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న విశ్రాంత జనరల్ కీత్ కెల్లాంగ్ ప్రతిపాదించారు. యుద్ధం ముగియాలంటే 2వ ప్రపంచ యుద్ధం అనంతరం బెర్లిన్ను విభజించినట్లుగానే ఉక్రెయిన్ను కూడా నియంత్రణ మండలాలుగా విభజించాలన్నారు. బ్రిటిష్, ఫ్రెంచ్ పశ్చిమ ఉక్రెయిన్లో భరోసా దళంగా పనిచేస్తామని, రష్యన్ సైన్యం వరకు ఆక్రమించిన తూర్పు ప్రాంతాలపై నియంత్రణను కొనసాగిస్తామని సూచించారు. ఈ 2 దళాల మధ్య నిస్సైనిక మండలం 18 మైళ్ళ వెడల్పున ఉంటుందని, అందులో ఇరు దేశాలు దళాలు ప్రవేశించడానికి అనుమతి ఉండదు కాబట్టి ఘర్షణలు చెలరేగే అవకాశం లేదని అన్నారు. ఇది ఉక్రెయిన్ బెర్లిన్లో విభజిద్దామంటూ అమెరికా కొత్త ప్రతిపాదనకు సంబంధించి వార్తను మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు అంటూ ఒక హెడ్లైన్ మనం చూడొచ్చు. ఉత్తర్వులు, విధి విధానాలు జారీ చేయనున్న ప్రభుత్వం. జీవో తొలి కాపీని సీఎం రేవంత్కు ఇవ్వనున్న ఉపసంఘం. 59 ఉపకులాలు 3 గ్రూపులుగా వర్గీకరణ అంటూ హెడ్లైన్ చూడొచ్చు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమలుకి తీసుకువస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున అంటే ఈ రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఆదివారం హైదరాబాద్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు దామోదర్ రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మనం ఇక్కడ ఇమేజ్ను కూడా మనం చూడవచ్చు. సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్, చిత్రంలో శ్రీధర్, జస్టిస్ షమీం అఖ్తర్, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క,
తిరుపతి తదితరులు అంటూ మనం ఇక్కడ వారి ఇమేజ్ను కూడా మనం చూడొచ్చు. ఇక ఉద్యోగాల భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం అంటూ మరో హెడ్లైన్ని మనం చూడొచ్చు. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది. ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కావాలంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులలో భర్తీ చేయాలి. గ్రూప్ 2 సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3లోని అభ్యర్థులను భర్తీ చేయాలి. ఈ విధానాలతోటి ఉద్యోగుల భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం అంటూ ఒకటి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకి అనుగుణంగా ఇది అమలు చేసే అవకాశాన్ని అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరో ప్రధాన వార్త, ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండింగ్, సర్కారు వైద్యానికి మెరుగులు, దీర్ఘకాలిక వ్యాధుల కట్టడికి ప్రాధాన్యం, కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు అంటూ మరో హెడ్లైన్స్ తోటి వార్తను చూడవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లోపాలను సరిచేస్తూ మెరుగైన సేవలు అందించేలా వాటిని బ్రాండింగ్ చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ఇందులో భాగంగా ఆసుపత్రులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు అనేక మార్పులు చేయడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముసాయిదాను సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే సరైన ఆదరణ ఉండదని, రోగుల తరపు బంధువులు ఏదైనా సందేహం అడిగినా కూడా సరైన సమాధానం చెప్పేవారు ఉండరన్న భావన ఎక్కువ మందిలో ఉంది. దీంతో మధ్యతరగతి వారు కూడా ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రులకే మొగ్గు చూపుతున్నారు. ప్రజలు ఈ భావన పోగొట్టేందుకు సర్కారు ఆసుపత్రుల సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చి యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఆకర్షణీయంగా ఆసుపత్రులు తొలుత సర్కారు ఆసుపత్రులను బ్రాండింగ్ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగా ఆసుపత్రి భవనాలకు అందమైన రంగులు వేస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల తరహాలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. దీనిలో లోనికి వెళ్ళగానే రిసెప్షన్ ఉంటుంది. చికిత్స కోసం వచ్చేవారు అడిగే సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్ డెస్క్, రిసెప్షనిస్టులు ఏకరూప దుస్తులు ధరించి అందుబాటులో ఉంటారు. రాత్రి వేళ దూరం నుంచి ఆసుపత్రులు కనిపించేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక పిల్లల వార్డులో ఆకర్షణీయమైన చిత్రాలు, ఆట వస్తువులు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి దామోదర్ రాజనరసింహ బ్రాండింగ్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కొత్త వసతుల కల్పనతో పాటు ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరిచేలా ఈ పాలసీని రూపొందిస్తున్నట్లుగా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు ఉస్మానియా ఆసుపత్రిని అత్యాధునిక అంగులతో నిర్మిస్తున్న క్రమంలో మిగతా ఆసుపత్రులకు కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతుంది. నిజంగా ఇదైతే మంచి వార్త అని చెప్పాలి. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని కూడా తీర్చిదిద్దడం అనేది కూడా ఒకవేళ నిజంగా ఇది అనుకున్నట్టుగా అమలైతే మాత్రం ఇది నిరుపేదలకు మాత్రం ఇది వరం అనే చెప్పాలి. చూడాలి మరి ఇది ఎంతవరకు పట్టాలెక్కుతుంది, ఎంతవరకు దీన్ని తీసుకెళ్తారనేది కూడా మరి మంత్రి గారి చేతిలో ఉంటుంది. వారు ఎంతవరకు దీన్ని తీసుకెళ్తారనేది చూడాలి. ఇక మరో వార్త చూద్దాం. తడారిన గోదావరి తరుముకొస్తున్న సంక్షోభం అంటూ ఒక హెడ్లైన్ మనం చూడొచ్చు. సమ్మక్క సాగర్లో తక్కువగా ఉన్న నీటి నిల్వ అంటూ ఇక్కడ ఇమేజ్ను కూడా చూడొచ్చు. ఇక హెడ్లైన్స్కి చూస్తే దుమ్ముగూడెం వద్ద 0.8 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ. ఇక్కడి నుంచి మనుగురు హెవీ వాటర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, సింగరేణి కాలరీస్, ఐటీసీలకు నీళ్లు ఈ నెలాఖరు వరకే సరిపోతాయి అంటున్న ఇంజనీర్లు. ఆ తర్వాత రోజుకు 600 క్యూసెక్ల అవసరం అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. అయితే గోదావరి నదిలో కనీస ప్రవాహము కరువైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎగువ నుంచి 500 క్యూసెక్లు కూడా రాని పరిస్థితి ఏర్పడంతో ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ వెలవెలబోతుంది. మరోవైపు దిగువన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద మట్టం తగ్గి రానున్న రోజుల్లో పరిశ్రమలు తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మార్చి 2వ వారం నుంచి గోదావరి ప్రవాహం పూర్తిగా తెగిపోయింది. అయితే ప్రాణహిత, ఇంద్రావతి ఇలా అన్ని ఉపనదుల్లో కలిపి ప్రవాహం 500 క్యూసెక్లు దాటకపోవడంతో దేవాదుల మోటార్లు నీటిని ఎత్తిపోయడానికి వీలుగా సమ్మక్క సాగర్ బ్యారేజీ గేట్లు మూసివేసిన పరిస్థితితో మనం చూస్తున్నాం. మూడు కాలేజీలో ఒకే అధ్యాపకుడు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ప్రైవేటు జూనియర్ కళాశాలల ఇష్టారాజ్యం కాగితాలపై పేర్లతోనే కనిచేస్తున్నాయి. గుర్తింపు ఇవ్వడం తప్ప పట్టించుకొని ఇంటర్ పోర్టు అంటూ ఒక వార్తను చూడొచ్చు హెడ్లైన్స్ తోటి. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు జూనియర్ కళాశాలలు తాము ఆడిందే ఆట అన్నట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు పలు కళాశాలలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది.
అనుబంధ గుర్తింపు ఏవిలేషన్ ఇవ్వడం లేదు అంటూ ఒక వార్తను కూడా మనం చూడవచ్చు. అయితే మార్చిలో వార్షిక ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇన్సులేటర్ల కోసం జాబితా సేకరిస్తారు. విచిత్రంగా ఏటా ఒకే అధ్యాపకుడి పేరు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి పంపిస్తున్నారని జిల్లా పరీక్షల కమిటీ అధికారి ఒకరు చెప్పడం జేఎన్టీయూహెచ్ బోగస్ అధ్యాపకులు నియంత్రించేందుకు ఆధార్ను లింక్ చేసింది. ఇంటర్ బోర్డు కూడా దీన్ని అనుసరించాలన్న సూచనలు వస్తున్నాయంటూ వార్తనైతే మనం చూడొచ్చు. అయితే ఆధార్ లింక్ చేస్తే చెక్ పెట్టొచ్చు అంటూ వార్తను చూడొచ్చు. ఇక శాంతి చర్చలు లేనట్టే, లొంగుబాటే మార్గమని మావోయిస్టులకు చాటలదే కేంద్రం యోచన అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. నిత్యం కాల్పులతో దద్దరిల్లుతున్న మధ్య భారతంలో శాంతి కపోతూ ఎగిరే సూచనలు కనిపించడం లేదు. మావోయిస్టులు ప్రతిపాదిస్తున్న శాంతి చర్చలను ప్రభుత్వం తిరస్కరిస్తుండడమే ఇందుకు కారణం. దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చల వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేసుకున్న ఛత్తీస్గఢ్ సర్కారు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ప్రతిపాదనను ఆమోదించవద్దని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004లో మావోయిస్టులతో జరిపిన శాంతి చర్చలు తదనంతర పరిణామాలను అధ్యయనం చేసిన రెండు ప్రభుత్వాలు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. లొంగిపోవడం మినహా మరో మార్గం లేదనే అభిప్రాయం మావోయిస్టులకు కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా దండకారణ్యాన్ని మావోయిస్టుల నుంచి విముక్తి చేస్తామని ప్రతిజ్ఞ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుగుణంగానే దూసుకెళ్తున్న సంగతి మనకు తెలిసింది. దీనికి సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. లొంగుబాటి మార్గమని మావోయిస్టులకు చాటాలనేదే కేంద్రం యోచన అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. పెను విస్ఫోటం 8 మంది దుర్మరణం అంటూ నిన్న ఒక విషాదకర వార్త కూడా నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వార్తను ఈనాడు దినపత్రికలో కూడా మనం చూడొచ్చు. ఏపీలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు. ఏపీలోని అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారులోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం నిన్న భారీ పేలుడు ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఘటనా స్థలిలోనే 5 చనిపోగా కొన ఊపిరితో ఆసుపత్రిలో చేరిన వారిలో 3 మృతి చెందారు. మరో 8 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వారిలోనే ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వార్త కూడా నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనికి సంబంధించి ఈరోజు కూడా అప్డేట్స్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. చూడాలి ఈరోజు దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా. ఇక సాక్షి పేపర్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. ఎన్నికల రెఫరెండమే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతి ప్రధానం. నేడు భూభారతి పోర్టల్ను సీఎం ప్రారంభిస్తారు అంటూ ఒక వార్తను మనం చెప్పుకున్నట్టుగా భూభారతి పోర్టల్ సంబంధించి వార్తలు కూడా ఇక్కడ హెడ్లైన్గా తీసుకోవడం జరిగింది. ఇక జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం. మీడియాతో ఇష్టగోష్ఠిలో మంత్రి పొంగులేటి 3 జిల్లాల్లోని 3 మండలాల్లో అమలు అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఇక వచ్చే శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం పోర్టల్ను రెఫరెండంగా స్వీకరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. భూములున్న ప్రతి ఒక్కరికి భద్రతా భరోసా కల్పించడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని పోర్టల్ను తెస్తున్నట్లుగా తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భూభారతి చట్టాన్ని పోర్టల్ను ప్రారంభిస్తారని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టగోష్ఠిగా మాట్లాడిన పరిస్థితి. సోమవారం నుంచే భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇకపై ధరణి పోర్టల్ ఉండదని తెలిపారు. భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పిన వ్యాఖ్యలైతే మనం చూడవచ్చు. ఇంకా భూమి మిత్ర భూభారతి పోర్టల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజర్లు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు, ధరణిలో ముందుగానే సిద్ధం చేసిన ప్రశ్నలు జవాబులు. కొత్త పోర్టల్లో ప్రతి ప్రశ్నకు కొత్తగా జవాబు ఇవ్వనున్న భూమిత్ర ధరణి రికార్డులే భూభారతిలోకి బదిలీ. కొత్త పోర్టల్ రూపకల్పనపై సీఎం రేవంత్ సమీక్ష. నేడు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం అంటూ మనం వార్తను చూడొచ్చు. హెడ్లైన్స్. బాణసంచా తయారీ కేంద్రాల్లో భారీ విస్ఫోటనం. అనకాపల్లి జిల్లా కలసపట్నంలో ఘోర ప్రమాదం. అగ్నికిలాలో 8 మంది సజీవ దహనం. మరో 8 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రలో 2 పరిస్థితి విషమం అంటూ కూడా ఈ విషాదకర వార్తను మనం చూడొచ్చు. ఇక చంద్రబాబు నితీష్ వల్లే వక్ఫ్ చట్టం అంటూ ఒక ప్రధాన హెడ్లైన్ చూడొచ్చు.
వారి మద్దతుతోనే మోడీ ఈ నల్ల చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు వారసులను ముస్లింలు ఎలా విశ్వసిస్తారు? వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం, ప్రాథమిక హక్కులను అది ఉల్లంఘిస్తుంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 19న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించిన వార్తను కూడా మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక 30 రోజుల్లో వెళ్ళిపోండి, లేదంటే భారీ జరిమానా విధిస్తాం, తక్షణ శిక్ష లేదంటే స్వదేశానికి తరమేస్తాం, అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం అల్టిమేటం అంటూ కూడా వార్తను చూడవచ్చు. అక్రమ వలసదారులపై కఠిన ఆంక్షలు కొరడ జుల్పిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో హెచ్చరిక అస్త్రాన్ని ప్రయోగించిందంటూ కూడా ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక నేడు ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు తొలి ప్రతి సీఎంకు అంటూ మరో హెడ్లైన్ కూడా మనం చూడొచ్చు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. 2026లో జనగణన గణాంకాలు అందుబాటులోకి వచ్చాక రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టీకరణ అంటూ కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. ఇక ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అనేక హెడ్లైన్ మనం చూడొచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా 3 గ్రూపులు 59 ఉపకులాలు, మొత్తం 15% రిజర్వేషన్లు, గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% గుర్తింపు. ప్రాథమిక క్రమంలో ఉద్యోగ ఖాళీల భర్తీ నేడు ఉదయం 11 గంటలకు జీవో 9 విడుదల చేరున్న రేవంత్ సర్కార్ చిత్తశుద్ధి చాటుకున్నామంటూ ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అంటూ ఒక వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక భూభారతి తెలుగు, ఆంగ్లం, ఉర్దూలో కూడా ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసిన సవ్యంగా పనిచేసేలా సర్వర్ అంటూ భూభారతికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో హైలైట్గా రాయడం జరిగింది. ఇక భారత అమల పొదిలో లేజర్ అస్తం, లేజర్ పుంచాలతో డ్రోన్ల విధ్వంసకర వ్యవస్థ, దేశంలో తొలిసారి అత్యంత అధునాతన డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ MK2A ప్రయోగం, కర్నూలులో పరీక్షలు నిర్వహించిన DRDO 30 కిలోవాట్ లేజర్ సామర్థ్యంతో విధ్వంసం, నిఘా సెన్సార్లకు అడ్డుకట్ట, తొలి ప్రయోగం సక్సెస్, DW దేశాల సరసన భారత్ అంటూ ఇక్కడ భారత అమల పొదిలో లేజర్ అస్త్రం ఇంకోటి చేరనుంది అన్నట్టుగా ప్రధాన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ఇక కంచగచ్చిబౌలిపై ఏం చేద్దాం, ఢిల్లీ సీఎం ఢిల్లీలో సిఎస్ శాంతికుమారి సమాలోచనలు, న్యాయవాదుల బృందంతో సుదీర్ఘ భేటీ, 16న సుప్రీంకు సమర్పించాల్సిన నివేదిక, అమికస్ క్యూరీ అడిగిన ప్రశ్నలపై చర్చలు, కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో బీద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ పిటిషన్ అంటూ ఒక వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక జానారెడ్డిది ధృతరాష్ట్రుడి పాత్ర అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా నిన్న బాగా వైరల్గా మారడం జరిగింది. అయితే ధర్మరాజులో ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు కీలక నాయకులు అడ్డుపడుతున్నారని వారు ఆరోపించడం జరిగింది. సొంత పార్టీ నేతలపైనే వీరి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధాన వార్తగా నిలవడం జరిగింది, వైరల్ అవ్వడం జరిగింది. ఇక అమరావతి డబ్బులు, ఏపీ రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాలు, 4 మండలాల్లోని 11 గ్రామాలు భూ సమీకరణకు ప్రతిపాదన అంటూ కూడా మరో వార్తను చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన అంశాలు. ఇక